ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దురద, మంట చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇలా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో సడన్గా మనకి వెజైనాలో ఏం చేంజెస్ జరుగుతాయి, ఎందుకు ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన బాడీ అన్ని పార్ట్స్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. అలాగే మన వెజైనల్ ఏరియా, జెనిటల్ ఏరియా కూడా చేంజెస్ జరుగుతాయి అన్నమాట. మెయిన్గా ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ వలన వెజైనల్ ఏరియా, వెజైనల్ చుట్టుపక్కల వల్వల్ రీజన్ ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఈ బ్లడ్ ఫ్లో పెరగటం వలన ఆ ఏరియా అంతా కొంచెం సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా చూస్తాం. సో వైట్ డిశ్చార్జ్ ఉండటం వల్ల ఏంటి, ఎప్పుడు కొంచెం తేమగా ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి, ఇన్ఫెక్షన్స్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఏరియా అంతా తేమగా ఉండటం వల్ల ఇదొక కారణం వలన మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది సెంటెడ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కానీ, స్ట్రాంగ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా అని చెప్పి స్ట్రాంగ్గా ఉన్న వాషెస్తో క్లీన్ చేయటం, స్ట్రాంగ్ డిటర్జెంట్స్ వాడటము, వీటి వలన ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా మనం ఇన్ఫెక్షన్స్ నోటీస్ చేస్తూ ఉంటాం. ఈ చేంజెస్ అన్ని వీటి వల్ల ఏంటి, జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, రకరకాల ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, కొంచెం మైల్డ్గా పెయిన్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, కొంచెం లైట్గా ఇచ్చింగ్ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఇది మైల్డ్గా ఉన్నప్పుడు జనరల్గా పెద్ద అన్కంఫర్టబుల్గా అనిపించదు. ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే విషయానికి వస్తే, మీకు ఈ వైట్ డిశ్చార్జ్ కానీ, దురద కానీ చాలా సివియర్గా అనిపిస్తున్నా, కంటిన్యూగా ఉన్నా కానీ, యూరిన్లో మంట, నొప్పిలాగా ఉన్నా కానీ, వెజైనల్ ఏరియాలో బర్నింగ్ సెన్సేషన్, మంటలాగా ఉండటము, కొంచెం ఏదైనా రెడ్నెస్ లాగా చేంజెస్ ఉండటం కానీ, లేకుంటే అవుతున్న వైట్ డిశ్చార్జ్ ఏదైనా స్మెల్ లాగా అనిపించటము, అండ్ దురదలాగా ఉండటము, పెరుగు తొలకల్లాగా ఇచ్చింగ్ ఉండటము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం మీరు వీలైనంత ఎర్లీగా మీ డాక్టర్ గారిని కలవటం బెటర్ అనమాట. సో మనం దీనికి ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే, నార్మల్గా ఉన్న పీపుల్కి ప్రెగ్నెన్సీకి మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే, పర్సనల్ హైజీన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో చాలా వరకు మేనేజ్ చేసుకునేటట్టు చూడాలి. అది కూడా ఎస్పెషల్లీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో మీరేంటంటే కంఫర్టబుల్గా ఉండే లూజ్ గార్మెంట్స్ వేసుకోవటము, కాటన్ అండర్వేర్స్ వేసుకోవటము, అండ్ వెజైనల్ ఏరియాని స్ట్రాంగ్గా ఉన్న సోప్స్తో కాకుండా వాటర్తో కానీ, లేకుంటే వెజైనల్ pHకి తగ్గట్టుగా ఉండే వాషెస్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెజైనల్ pH కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఆ వెజైనల్ pHకి తగ్గట్టుగా మనకి వాషెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ వాషెస్తో కానీ, ఇంకా బెటర్ ఏంటంటే జస్ట్ ఫ్రెష్ వాటర్, గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవటం ఇంకా బెటరు. అండ్ రెగ్యులర్గా మాయిశ్చర్ ఉంటుంది, వెజైనల్ ఏరియాలో వైట్ డిశ్చార్జ్ వల్ల తేమ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ కాటన్ టవల్తో ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండటము. అండ్ వర్షంలో తడటము, లేకుంటే ఈ చెమట వల్ల కానీ, మాయిశ్చర్ వల్ల కానీ, అండర్ గార్మెంట్స్ ఏమైనా తడిగా ఉంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసేసుకోవటం ఒకటి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ ఓవరాల్గా అన్ని రకాల మందులు ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వాడకూడదు కాబట్టి, వెజైనల్గా వెజైనా లోపల పెట్టుకునే సపోజిటరీస్ అయితే మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో వాడండి. మెయిన్గా ఏంటి అంటే, ఫస్ట్ 3 monthsలో మనం చెప్పుకున్నట్టు అన్ని రకాల మెడిసిన్స్ వాడొద్దు కాబట్టి, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ చాలా రకాలు ఉంటాయి. అది ప్రెగ్నెన్సీలో బేబీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ 3 monthsలో కన్సల్టేషన్ లేకుండా ఎలాంటి మందులు వాడకండి. సో మీరు ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్తో ఇమ్యూనిటీ కొంచెం బెటర్గా ఉండేటట్టు చూసుకోవటము, ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోవటము, అండ్ వెజైనా లోపల పెట్టుకునే సపోజిటరీస్ వాడుకోవటం వల్ల ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.